ఓపిక ఉండాలి కానీ బ్రతికినన్నాళ్ళు మీరు ఈ ఫేస్ ప్యాక్ని పెట్టుకోవచ్చండి. ఒక్క అరగంట పెట్టుకుంటే చాలు. మీరు ఇంట్లో ఈజీగా నేను చెప్పిన విధంగా పెట్టుకోవచ్చు. లేదంటే పద్మాస్ ప్రొడక్ట్స్లో మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చి మంచి రంగుని, ఈ ప్యాక్ ఏ రంగులో ఉందో ఆ రంగులోకి మిమ్మల్ని మారుస్తుంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చాను. అలాగే మొదటి శ్రావణ శుక్రవారం పూజని నేను మా ఇంట్లో మల్లె పువ్వులు కోసుకొని చూడండి ఎలా అలంకరించుకున్నాను. నేనైతే నా పూజని ఇలా చేసుకున్నానండి. అది ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్ అండి. మీ ముఖం మీద ఉన్న వృద్ధాప్య లక్షణాలన్నిటినీ దూరం చేసేస్తుంది. ఆ ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చానండి. ఆ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఐటమ్స్: పెసరపప్పు 1 స్పూను, బియ్యము 1 స్పూను, అవిసె గింజలు 1 స్పూను, బాదం పప్పు 2 పప్పులు, పచ్చి కొబ్బరి అండి చిన్న ముక్కలు ఒక 5 ముక్కలు తీసుకున్నాను. చూశారు కదా, ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పెసరపిండి అంటే మనం పెసలతోటి మనం బాత్ పౌడర్ కూడా చేసినా కూడా మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ వాడుకుంటారు కదండి. మన స్కిన్ అనేది ఎంత బాగుంటుందనేది. అలాగే ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మంచి రిజల్ట్ని ఇస్తాయన్నమాట. పాలు చూపించాను కదండి, ఆ పాలు కూడా ఇందులో మిక్స్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఆ మిల్క్ యాడ్ చేసినందువల్లే ఈ ప్యాక్ అంత బాగా పనిచేస్తుంది. మనం ఈ ఫేస్ ప్యాక్స్లో వేసే ఐటమ్స్ అన్నీ కూడా మీకు పద్మాస్ ప్రొడక్ట్స్లో వేసే ఆయిల్స్ కూడా దొరుకుతాయండి. కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆ పాలని యాడ్ చేసుకొని మెత్తటి పాలను తీసుకోవాలి. ఇందులో నుంచి కొబ్బరి అన్నీ వేసాం కదా, ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నిటిలో నుంచి మంచి జ్యూస్ లాగా రావాలన్నమాట. ఈ పాలు వేసి తిప్పినందువల్ల ఆ వచ్చిన జ్యూస్ తోటి మనం ప్యాక్ తయారు చేసుకుంటాము. చూసారు కదా, మనం కొబ్బరి పాలను తీస్తాం కదా, ఆ టైపులో కొబ్బరి, మనము పెసరపప్పు, బియ్యము అన్నీ వేసాం కదండి, అందులో నుంచి వచ్చే జ్యూస్ తోటి ఈ ప్యాక్ చేస్తున్నాం కాబట్టి మనకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ అవిసె గింజలు మనం ఇందులో వేస్తున్నాం కాబట్టి ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లేమో మన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఆ తర్వాత ముడతల్ని బాగా తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి అన్నమాట. ముఖ్యంగా మన చర్మానికి తగిన తేమను అందించి మొటిమలని, మచ్చలని తగ్గించేస్తుంది. ఇవన్నీ తగ్గిపోయి మన ముఖానికి తేమను అందించేసరికి ముఖం మెరిసేలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఆ తేమను అందించేసరికి ఇప్పుడు ఈ పాల మొత్తాన్ని మనం స్ట్రైనర్లో నుంచి బాగా స్పూన్ తోటి మనం అలా నొక్కేసినట్టుగా గనక పిండితే మీరు కాటన్ క్లాత్లోనైనా సరే మీరు పాలని వడకట్టుకోవచ్చండి. ఇలా స్ట్రైనర్లోనైనా వడకట్టుకోవచ్చు. చిక్కగా దిగుతాయి అన్నమాట. అవి మనం తర్వాత ప్యాక్లా చేస్తామన్నమాట. ఈ పాలతోటి అలా శుభ్రంగా పిండేసేయాలి. ఇలా పాలు చూడండి చిక్కగా వచ్చినాయి కదా. ఈ ప్యాక్ అనేది మన ముఖానికి వేసుకొని ఆరిన తర్వాత కడిగి చూసామంటే మన చర్మం మృదువుగా మారిపోతుందండి. అది మీరే చూస్తారనమాట ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఆ పాలని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని మనం వేడి చేసిన తర్వాత మనం మీడియంలో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. చూడండి అది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. స్పూన్తో తిప్పకపోతే గడ్డ కడుతుంది. అందుకని చెప్పి మనం స్పూన్తో తిప్పుతూనే ఉండాలి. ఒక్కసారి మరగటం మొదలైన తర్వాత మనం ఇంకా స్లోగా తిప్పుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో వేడి ఎక్కేటప్పుడు గడ్డలాగా అవుతుందన్నమాట. మనం కలపలేదు అనుకోండి, అప్పుడు చూడండి ఒక్క 2 మినిట్సే చాలండి, అది చిక్కబడిపోతుంది, ఉడికిపోతుంది. ఇక ఎక్కువ ఉడికించకూడదు. మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆరనివ్వాలి. మనం ఇందులో బియ్యం వేసినందువల్లే మనం కలర్ రావటానికి ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మనం ఆ బియ్యం వేయటం వల్ల
మన చర్మం రంగుని మెరుగుపరుస్తుంది అన్నమాట. ఇప్పుడు మొదటగా చల్లారిన తర్వాత దాంట్లో గ్లిజరిన్ కొంచెం వేస్తున్నానండి. ఒక 10 డ్రాప్స్ గ్లిజరిన్ వేసుకోండి. ఆ తర్వాత టీ ట్రీ ఆయిల్ జస్ట్ ఒక 5 బొట్లు వేస్తున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకునే పని అయితే వీడియో చూసి నీట్గా తయారు చేసుకొని పెట్టుకోండి అమ్మా. హెల్యూరానిక్ యాసిడ్ ఒక 2 డ్రాప్స్, ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఎంత చూసారు కదా 2 డ్రాప్స్ వేసుకోండి. ఆ తర్వాత ప్యూర్ అలోవెరా పద్మాస్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అండి. అలోవెరా కూడా మన దగ్గర ఇలా బాటిల్స్లో ఉంటుంది, లూజ్ కూడా ఉంటుంది. మీకు ఇలా బాక్సుల్లో మేము పెట్టి ఇవ్వమన్నా కూడా ఇస్తాం. మీకు ఏది కావాలంటే అది అవైలబుల్గా ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు అలోవెరా అనేది 1.5 స్పూన్ వేసాం కదండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, మనం మిక్స్ చేసేసుకోవాలి. మనం ఈ ఆయిల్స్ కూడా వేసాం కదా, ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఒక ప్యాక్ రెడీ అవుతుందన్నమాట. ఇది ఒక ముడతల్ని తగ్గించడమే కాదండి, ముఖం మీద ఉన్న నల్లటి మచ్చల్ని మొటిమల్ని కూడా తగ్గిస్తుంది. పొడి చర్మాన్ని తడిగా చేసి మృదువుగా ఉంచుతుంది అన్నమాట మన చర్మాన్ని. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్యాక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను హ్యాండ్ మీద జస్ట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నా. ఫేస్ మీద కూడా ఇలానే పెట్టుకోండి, ఒక అరగంట ఉంచేసుకోండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి, గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ. ఇది న్యాచురల్దే కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ దాకా అందరు పెట్టుకోవచ్చు. వయసుతో అస్సలు సంబంధం లేదు. 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఓపిక ఉండాలే కానీ బ్రతికిన అన్నాళ్ళు ఓపిక ఉంటే కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే న్యాచురల్ది. ఎంత తెల్లగా ఉందో చూడండి ఈ ప్యాక్. మీరు కూడా అంత తెల్లగా వస్తారు. చూస్తుంటేనే ఎంత బాగుందో, ఇది పెట్టుకున్నా కూడా అంత బాగుంటుందన్నమాట. ఇదండి ఫ్లాక్సీడ్ ఫేస్ ప్యాక్. మీరు చేసుకోదలిస్తే వీడియో చూసి ఇంట్లో తయారు చేసుకోండి, లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే మేము తయారు చేసి పంపిస్తాము. అలాగే ఇందులో అలోవెరా వేసాం కదా, ప్యూర్ అలోవెరా అండి, మేమే తయారు చేపిస్తాము. ఈ అలోవెరా అనేది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. మీ కాళ్ళ పగుళ్ళు లాంటివి ఏమన్నా స్కిన్ పగిలినట్లున్నా అలా ప్రతి దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ప్యూర్ న్యాచురల్ అండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా యూస్ చేసుకొని మంచి జుట్టుని, మంచి స్కిన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి అలోవెరా కావాలి అంటే మీరు ప్రతి ఒక్క ఫేస్ ప్యాక్లో యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మా దగ్గర అలోవెరాని ఆర్డర్ చేసుకొని మీరు వాడుకోవచ్చు అండి. ఎందుకంటే కల్తీ లేనిది ప్యూర్ది మేము తయారు చేపించేది కాబట్టి ఇలాంటివే వాడాలి. హెయిర్కైనా స్కిన్కైనా ఎలా పడితే అలా తక్కువకు వస్తున్నాయిలే అని హెయిర్కి స్కిన్కి వాడుకోకూడదండి. నమ్మకమైన వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని ఏ ప్రోడక్ట్ అయినా స్కిన్కి హెయిర్కి వాడుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.